సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు నగరంలో నిర్వహించనున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు విజయవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులకు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల నిర్వహణపై శుక్రవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్, హెల్త్, ప్లానింగ్ విభాగపు అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2024వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అనే నినాదంతో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ, మార్థాన్, రన్, వర్క్షాప్లు, వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అలాగే ఈ నెల 17వ తేదీ నుంచి సంపూర్ణ స్వచ్ఛతా కార్యక్రమం, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా అన్ని చోట్ల పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా ఖాళీ స్థలాలను శుభ్రం చేసి మొక్కలు నాటడం, రోడ్లు, రైల్వే స్టేషన్లు, చెత్త కుప్పలు తదితర ప్రాంతాలలో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. స్వచ్ఛతా హీ సేవ నిర్వహణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. సఫాయి కర్మచారులకు సేఫ్టీ పరికరాలు అందించడం, ఆరోగ్య సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఇందుకోసం ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, ఉద్యానవన అధికారి హరికృష్ణ, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, మేస్త్రీలు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.